హలో వివర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం పొయ్యి మీద పాలు పెట్టామండి. 1/2 లీటర్ పాలండి. 1 స్పూను పెద్ద స్పూను టీ పొడి అండి. 3 కప్స్ వాటర్ అండి. ఇక 6 టీ స్పూన్స్ షుగర్ అండి. ఇప్పుడు వీటన్నిటితో మనం చాయ్ తయారు చేద్దామండి. టేస్టీ చాయ్ అండి. చూస్తున్నారు కదా, ఈ మిల్క్ అన్నీ టీ పెట్టనండి, ఓన్లీ 6 కప్స్ పెడతానండి. అందుకని చెప్పేసి వాటర్ 3 కప్స్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఈ వాటర్ మరిగాక ఈ టీ పొడి అందులో యాడ్ చేద్దామండి. 1-2 నిమిషాల తర్వాత షుగర్ యాడ్ చేద్దామండి. ఆ తర్వాత మిల్క్ అండి. మిల్క్ 3.5 కప్స్ మిల్క్ యాడ్ చేసుకుందామండి. మన టేస్టీ చాయ్ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, పాలు ఇక మరుగుతున్నాయండి. పాలు పొంగొచ్చాక మరగటం స్టార్ట్ అయ్యాక మనం ఈ టీని తయారు చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ టీ రెడీ అవుతుందండి. మన 3 కప్స్ వాటర్ ఈ విధంగా చక్కగా మరుగుతున్నాయి కదండి. ఇందులో మనం 1 స్పూన్ పెద్ద స్పూన్తో టీ పొడిని యాడ్ చేసామండి. టీ పొడి వాటర్తో ఈ విధంగా కలిసిపోయి చక్కటి డికాషన్ వస్తుందండి. మన డికాషన్ మరుగుతుందండి. 6 టీ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసామండి. ఇప్పుడు వాటర్తో, టీ పొడితో, షుగర్తో మన డికాషన్ ఈ విధంగా తయారైందండి. చూస్తున్నారు కదా, ఇందులో మనం ఈ మిల్క్ యాడ్ చేసుకోవటమేనండి. మిల్క్ కొద్దిగా పొంగొస్తున్నాయండి. 1 నిమిషం తర్వాత 3 కప్స్ మిల్క్ డికాషన్లో యాడ్ చేద్దామండి. పాలని యాడ్ చేస్తున్నామండి. 1 కప్ యాడ్ చేసాం, 2nd కప్ కూడా యాడ్ చేసాం, ఇక 3ర్డ్ది యాడ్ చేసేద్దామండి. మన చాయ్ అదేనండి, మన టీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మా ఈ చిన్న వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్, బై అండి.